వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. చంద్రారెడ్డి ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు చేయండి ప్రార్థన. ఈరోజు మనము కుటుంబ రక్షణ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం అందరము చక్కగా ప్రార్థన మందిరానికి వస్తున్నాం, అంత బాగానే ఉంది. మన కుటుంబం రక్షింపబడిందా, మన కుటుంబం అంతా ప్రార్థనా మందిరానికి వస్తున్నారా అనేటువంటిదే ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే బైబిల్లో చాలా మంది వాళ్ళను బట్టి వాళ్ళ కుటుంబం రక్షింపబడింది తెలుసా. వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చేసింది. అంటే వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబం అంతా బాప్తిసం తీసుకుందంట. అట్లా సాధ్యమైద్దా? అసాధ్యమైద్దా అసలు? ఫస్ట్ ఈ జనరేషన్లో తండ్రి మాట కొడుకుండు, కొడుకు మాట తండ్రిండు, అంతేనా? అట్లాంటి ఈ జనరేషన్లో కూడా ఇటువంటి వాక్యాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఏంటి? నిన్ను బట్టి నీ కుటుంబం మారాలంట. ఏ విధంగా వారి జీవితాల్లో వాళ్ళ కుటుంబాలు మారాయో బైబిల్ ప్రకారంగా చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30 నుండి 34 వచనాలు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించారు. ఇక్కడ ఈ సన్నివేశం ఏంటి, ఈ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, పౌలు గారు శీల గారు మనం పాటలు పాడుతూ ఉంటాం. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాలు బద్దలాయే, పాటలతో ప్రార్థింపగా చెరసాలు బద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. పౌలు గారు శీల గారిని బంధించేస్తే జైల్లో ఏం చేశారు? వాళ్ళు పాటలు పాడారంట. పాటలు పాడినందుకు జైలు గోళ్ళు ఏమైనాయి? బద్దలైపోయినాయి. ఇంతకు ముందు జైలు ఎట్లా ఉన్నాయి తెలుసా? ఇప్పుడంటే గేట్ వేసేసి లోపల అట్లా వదిలేస్తారు. ఇంతకు ముందు కాళ్ళు ఇలా జాపి, చేతులు ఇలా జాపి, ఇలా రెండిటికి కలిపేస్తారనమాట సంఖ్యలు. కదలటానికి ఉండదు, మెదలటానికి ఉండదు, పడుకోవటానికి ఉండదు, ఏమీ లేదు. ఇక మనిషి అట్లాగే బిగుసుకొని కూర్చోవటమే. అది ఎంత బాధాకరంగా ఉంటది, ఇబ్బందికరంగా ఉంటది అంటే అప్పటి జైల్స్ అట్లుంటాయి. ఆ పరిస్థితుల్లో పౌలు గారు శీల గారు పాటలు పాడుకుంటున్నారు అనమాట. వారిద్దరు కానీ జైలు నుండి తప్పించుకుంటే, ఆ జైలుకి అధికారి ఉంటాడు, సూపర్వైజర్ కానీ ఆ జైలుకి అధికారి, ఆ ఇద్దరిని మాత్రమే గమనించే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని చంపేస్తారు డైరెక్ట్. ఇప్పుడైతే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు, ఫైన్ వేస్తారు, శిక్ష వేస్తారు. అప్పట్లో డైరెక్ట్ చంపేయటమే. అలా వీళ్ళిద్దరు పాటలు పడతా ఉంటే వారు ఉన్నటువంటి ఆ జైలు గోడలు తెగిపోయాయి, అవన్నీ గోడలన్నీ విరిగిపోయాయి, చేతికున్నటువంటి సంఖ్యలు తెగిపోయాయి. ఇప్పుడు ఖైదీ అనేవాడు ఏం చేస్తాడు? పౌలు గారు శీల గారు అక్కడ ఏమవుతారు? ఖైదీ అవుతారు. ఏం చేస్తాడు? ఖైదీ అనేవాడు వదిలేస్తే పారిపోతాడు. కానీ వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు చూద్దామా? అది 25 నుండి చదువుదాం. అదే అధ్యాయము 16వ అధ్యాయము 25 నుండి చదివితే ఇంకా బాధమైంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు
దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వెంటనే పెద్ద భూకంపం వచ్చిందంట. వచ్చి అందరి గోడలు, వీరు పాడే పాటలు ప్రార్థనలన్నీ పక్క ఖైదీలు కూడా వింటున్నారు. సో వెంటనే భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి గోడలు గేట్లన్నీ కూలిపోయి వాళ్ళ చేతికున్న సంఖ్యలు విడిపోయాయి. అప్పుడు తర్వాత 27, అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండు చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకోబోయేను. చాలు. ఇప్పుడు ఖైదీలు తప్పించుకున్నారు. తప్పించుకుంటే భూకంపం రావటానికి ఆ నాయకుడు కారణం కాడు. ఆ ఖైదీలు తప్పించుకోవటానికి కూడా ఆ నాయకుడు కారణం కాడు. ఎందుకనంటే ఒక తలుపు ఓడలేదు. అక్కడ ఉన్న జైల్లో ఉన్న తలుపులన్నీ ఊడిపోయినాయి. అంతమందిని ఒకళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఎంతమంది ఉంటారు? తిప్పి కొడితే పోలీసులు, ఖైదీలు ఎక్కువ ఉంటారు. దానికి ఈయన ఎందుకు చచ్చిపోవాలి అనంటే అప్పట్లో రూల్ ఏంటి అనంటే ఖైదీలని వెళ్ళనిచ్చినా, ఖైదీలు తప్పించుకున్నా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఘోరంగా చంపేస్తారు. కాబట్టి ఆయనే చచ్చిపోవాలని కత్తి తీసుకొని పొడుచుకోబోతూ ఉంటే వెంటనే ఏం జరిగింది? 28, అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. పౌలు గారు, శీల గారు, దేవుడు వాళ్ళని ఫ్రీగా వదిలేశాడు అనమాట మనుషులు బంధిస్తే. కానీ పౌలు గారు అక్కడి నుంచి వెళ్ళలా. ఎందుకు? ఆ జైలు అధికారి పాపం అన్యాయంగా చనిపోతాడు. అప్పుడు వెంటనే జైలు అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తాడు వణుకుతా వాళ్ళకి. ఎందుకు? అతడు ప్రాణాలతో ఉండాలంటే కారణము పౌలు శీల గారు అట్లాగే ఉన్నారు కాబట్టి. ఆ సంఖ్యలు తెగిపోయినా సరే. అప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడో చూడండి. 29, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వెళ్ళి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలనికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు పౌలు గారిని సాష్టాంగ నమస్కారం చెప్పయ్యా, నా ప్రాణాన్ని కాపాడారు. మీరు ఇంత గొప్ప అవకాశం వచ్చినా సరే మీరు జైలు నుండి బయటకు వెళ్ళలేదు. కాబట్టి మీరు పూజిస్తున్నారే దేవుడు, ఈ దేవుడే మిమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు ఈ దేవుణ్ణి నేను నమ్మాలి, నాకు కూడా రక్షణ రావాలంటే నేనేం చేయాలి? అందుకేం చేయాలి చెప్తున్నాడు చూడండి. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరూ దేవుని వాక్యము బోధించిరి. చాలు. ఫస్ట్ నువ్వేం చేయాలి? నువ్వు రక్షణ పొందు. చాలు. నువ్వు రక్షణ పొందితే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? ఆటోమేటిక్గా రక్షణ పొందుతారంట. ఇందాక ఒక ఇంటర్వ్యూ అనమాట, ఒక స్పీకర్ ఒక ఇంటర్వ్యూ గురించి చెప్తున్నాడు. ఒక జనరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇప్పుడు ఇదే మాట నా వయసు ఉన్న వాళ్ళకి చెప్పామనుకోండి, ఏదో సైంటిఫిక్ ప్రాబ్లం వచ్చిండిద్ది, భూకంపాలు అనేవి కామను, కాబట్టి ఇది దేవుని అద్భుతం కాదు, దేవుని దయ కాదు అని అంటారు నా వయసు వాళ్ళకి చెప్తే. కానీ ఈ దైవత్వము, దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి జనరేషన్ ఒకటి ఉంది నాకులాగా. దేవుడిని నమ్మనటువంటి జనరేషన్ ఒకటి ఉంది. ఈ దేవుడిని నమ్మేటువంటి వారేమో ఇదంతా దేవుడు చేశారంటారు. దేవుడిని నమ్మని వారందరూ సైన్స్, భూమిలో ఎక్కడ పడితే అక్కడ ఇప్పటికీ ఎక్కడో చోట భూకంపం వస్తానే ఉండేది, అది కామన్ అని చెప్పి కొట్టి పారేస్తూ ఉంటారంటే ఈ జనరేషన్ అంతా అంట లాజిక్ గా చూపిస్తేనే నమ్మిద్దంట, లేకపోతే నమ్మదంట ఈ జనరేషన్. అట్లాగే ఈయన కూడా కళ్ళారా చూశాడు ఆ అద్భుతాన్ని, ఆ సంఖ్యలు తెగిపోవటము,
ఆ గోడ తలుపులు విరిగిపోయి కింద పట్టము, అందరూ ఫ్రీగా అయిపోవటము, రాత్రిలో గొప్ప భూకంపం రావటము. అంత భూకంపం వచ్చినా సంఖ్యలు తెగిపోయినా వీళ్ళు మాత్రం కూర్చున్న ప్లేస్ లో అంతే కూర్చొని ఉండటం. ఇదంతా కళ్ళారా చూసి ఆయన నేను కూడా రక్షణ పొందాలి, నేను కూడా మీ దేవుణ్ణే పూజిస్తాను, నేనేం చెయ్యాలి. మన పితరులు అట్టాగే మారింది. సో మనం ఇప్పుడు ప్రార్థనా మందిరంలో ఉండటానికి కారణం ఇదే. మన పితరులు, మన తాతలు ముత్తాతలు మారటానికి కారణము ఇదే. సో ఇంత గొప్ప అద్భుతాన్ని చూసినటువంటి ఆయన రక్షణ పొందాడు. మన పితరులు చూసినటువంటి వారు రక్షణ పొందారు. మనం ఇప్పుడు రక్షణలోకి వచ్చాము. మనం చిన్నప్పటి నుండి బైబిల్ చదువుతున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం వింటున్నాము. మరి మన కుటుంబం అంతా ప్రార్థనలో ఉంటుందా అంటే ఉండదు. కానీ మనందరం క్రిస్టియన్సే, అంతేనా? కుటుంబంలో 4 ఉన్నారు, 4 క్రిస్టియన్సే, కానీ చర్చికి వచ్చేది 3. మరి ఆ మిగతా వ్యక్తి ఏమయ్యాడు? 4 ఉంటేనే కుటుంబం, అంతేనా? మరి 3 ఉంటే అంటే ఇంకొకరు మిస్ అయినట్టు. సో ఇదే విధంగా మనము కూడా రక్షణ అనేటువంటిది గమనించాలి. తర్వాత ఈ విధంగా ఇంకెంతమంది దేవుని యందు అతిశయపడి వారి కుటుంబీకులను మార్చుకున్నారో చూద్దాం. అదే గ్రంథం అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనం 2వ వచనం చదవండి, బాగా అర్థమైనప్పుడు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు. ఏది ఒక్కడి నుండి మారిందా? కుటుంబం అంతా మారిందా? ఒక ఊర్లో, పలానా అనేటువంటి ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు కొర్నేలి. అతడు దైవభక్తి కలిగినాడు, బేదల ఎదుట కటాక్షం కరుణ చూపించేవాడు. అతనిని బట్టి వాళ్ళ కుటుంబం అంతా అదే పని చేస్తున్నారంట. వెనకాలే ఒక చీమ ఉంటది, ఆ చీమ మెయిన్ హెడ్ చీమ ఉంటది. ఆ చీమ వెనకాలే వెళ్తాయి అన్ని చీమలు. మీరు గమనిస్తే వెళ్ళేటప్పుడు ఆ లైన్ లో ఒక చీమను తీసి పక్కన పెట్టండి, ఆ చీమ ఎటు వెళ్తే మళ్ళీ వెనకాల చీమలన్నీ అట్టే వెళ్తాయి. మన రాజు లేడు, మనం అనుసరించే రాజు కాదు ఇతను అని ఆలోచించం, వెళ్ళిపోతా ఉంటాయి స్ట్రైట్ గా. మనిషి కూడా అంతే. అందుకే దేవుడు ఏమన్నాడు? గొర్రెలు అన్నాడు. అందుకే కుటుంబంలో ఒక్కరు రక్షింపబడిన చాలు, మిగతా వాళ్ళందరూ రక్షింపబడతారు. మనం అందరం ప్రార్థనకు వస్తున్నాం కదా అంటే ఏంటి అర్థం? రక్షింపబడ్డట్టేగా. మరి ఎందుకు కుటుంబీకులందరూ రావట్లేదు అంటే మనం ఇంకా రక్షింపబడలేదు అని అర్థం. తర్వాత ఇంకో వ్యక్తిని గమనిద్దాం. ఈసారి ఒక స్త్రీని గమనిద్దాం. అపోస్తుల కార్యంలో స్త్రీని బట్టి కుటుంబం అంతా మారింది. 16వ అధ్యాయము 14-15 వచనాలు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాలు. 14-15 అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయత్తైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. చాలు. ఎవరికి బలవంతం చేసింది అనంటే పౌలు గారిని బలవంతం చేసింది. ఎవరు అంటే లూదియా. ఈమె ఏం చేస్తుంది అనంటే ఊరు తిరిగి ఉదారంగు పొడి అమ్ముకుంటా ఉంటది. ఊరు తిరిగి అమ్మేటప్పుడు పౌలు గారు ఇట్లాగే ఒక చోట కూర్చొని మంచిగా సంఘస్థులందరినీ కూడబెట్టుకొని వాక్యం చెప్తా ఉంటే ఆమె దూరం నుండి వింటది. విని వచ్చి గుంపులో కూర్చుంటది. కూర్చొని పౌలు గారు చెప్పే మాటలు నాకు నచ్చినాయి, బాగా నచ్చినాయి. అయ్యా
నాకు మీ మాటలు నచ్చాయి, నేను కూడా బాప్తీసం తీసుకుంటా, నేను కూడా రక్షణలోకి వస్తా అని అంటది. సరే అని చెప్పి పౌలు గారు ఆమెకు మంచి బాప్తీసం ఇచ్చి ఇంకా బైబిల్ గురించి దేవుని గురించి చెప్తారు. అయితే ఆమె ఒక మాట అంటది, ఏమని? నేను కానీ విశ్వాసరాలని నీవు నమ్మితే ఏం చేయాలి, నువ్వు మా ఇంటికి భోజనానికి రమ్మని బలవంతం చేసిందంట ఆవిడ. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఆవిడ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి వచ్చి దేవుని మాటలు విని ఆలకించి రక్షింపబడింది. ఆమెతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళింది. మనుషులంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళు చెడు అలవాట్లలో ఉంటే ఇంకొకరు కూడా చెడు అలవాట్లలోకి తీసుకెళ్తారు. అదే ఒకడు మంచోడైతే వాడిని కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మంచి త్రోవలోనే తీసుకెళ్తారు. సో ఇక్కడ లూదియా గారు కూడా తన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షణలోకి నడిపించింది. తర్వాత ఇంకా ఏ ఏ వ్యక్తులు ఇలా చేశారో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. స్టెఫెను ఇంటి వారికి బాప్తీసం ఇచ్చి తినిచారు. స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి యవ్వనస్తుడు, హీఈస్ యంగ్. ఈయన ఏం చేసేవాడు అని అంటే, వెధవరాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జీవనోపాధి నేర్పించేవాడు. నేర్పిస్తూ దేవుని మాటలు చెప్పేవాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనించి, అరే ఇతను దేవుడు మాటలు చెప్తా ఉన్నాడు, మంచి పనులన్నీ నేర్పిస్తా ఉన్నాడు, ఇతను కానీ ఇట్లాగే చేస్తా ఉంటే ఇతన్ని నాయకుడు అని చెప్పి ఎన్నుకుంటారు, ఏదో ఒక నింద వేసి వెంటనే వీడిని చంపేయాలరా అని చెప్పి ఒక నింద వేసి అతన్ని తీసుకువెళ్ళి ఊరు బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయితే ఆ యవ్వనస్తుడు కుటుంబం మొత్తాన్ని మార్చాడు. స్టెఫెను ఇంటి వారందరికీ పౌలు గారు బాప్తిస్మం ఇచ్చారు. ఒక యవ్వనస్తుడి మూలంగా కుటుంబం అంతా మారింది ఇక్కడ. తర్వాత ఇంకొకరిని గమనిద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరు ఇతడు అబ్రహాము కుమారుడు ఎవరు అంటే ఫస్ట్ లో కనిపిస్తుంది, జక్కయ్య, చెట్టెక్కిన పొట్టి జక్కయ్య. ఇతడు చేసే పని ఏంటి? సుంకపు గుప్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ప్రతి దగ్గరికి వెళ్ళి, ప్రతి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి, ఇళ్ల దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ వస్తాడు. అయితే 10 రూపాయలు తీసుకోవాల్సింది 100 రూపాయలు తీసుకునేవాడు. ఆ 100 రూపాయలు ఈ నాస్తిలోకి వెళ్ళాయి, 10 రూపాయలు గవర్నమెంట్కి కట్టేవాడు అనమాట. ఇట్లా బాగా డబ్బులు తింటూ వస్తూ ఉన్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు అతని ఊరిని సందర్శించడానికి వచ్చినప్పుడు, ఎవరితను ఇంత జట్టు సెక్యూరిటీ వేసుకొని వస్తున్నాడు? అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారికి చుట్టూరు శిష్యులే అనమాట. పిల్లలు కనీసం ముట్టుకోవటానికి వస్తే వాళ్ళని కూడా నెట్టేసేవాళ్ళు శిష్యులు. సో అటువంటి సెక్యూరిటీతో ఉండేవాళ్ళు అనమాట యేసుకి చుట్టూరు. చాలా గొప్ప సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు. ఎవరు ఇంతకీ అని చెప్పి మేడి చెట్టు ఎక్కి చూస్తా ఉంటే, ఇక దిగిరా, నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చేసింది. ఏంటి, చెట్టు ఎక్కి చూస్తేనే రక్షణ వచ్చిందా అంటే ఇప్పుడు మనం ఎన్ని చెట్లు ఎక్కాలప్పుడు? చెట్టు ఎక్కి చూస్తే రక్షణ వచ్చింది అని అంటే అర్థం ఏంటి అని అంటే, జక్కయ్య గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడా, నిజంగా ఈయన అంత గొప్పవాడా అని ఆశ్చర్యపడి ఆయన చూడాలని ఆశపడ్డాడు. అతన్ని యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే చూడాలని ఆశపడతాడో అప్పుడు దేవుడే దగ్గరకు వస్తాడంట. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దినమెల్లా నా చేతులు నీ కొరకు చాచి ఉంచుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? దూరంగా వెళ్తున్నావు. నేను ప్రతిరోజు నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఏం చేస్తున్నా? తడుతున్నా. హృదయం అనేడు తలుపు యేసునాథుడు, హృదయం అనేడు తలుపు యేసునాథుడు, నిలిచి సదయుడగచు తట్టు
చూడు నిలచి సదయుడగుచు తాటు చూడు సకల విధములను. హృదయం అనే తలుపు దగ్గర నుంచి ఫస్ట్ తడుతున్నాడంట, తెరవట్లేదని చెప్పి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి తడుతున్నాడంట. అంతేగా సకల విధములుగా తలుపును మాత్రం తడుతున్నాడంట దేవుడు, ఒకసారి తట్టి వదిలేయట్లేదంట. సో ఇదే విధంగా ఇక్కడ జక్కయ్య గారు ఏం చేసేవారు అని అంటే, ఏంటి ఈయనలో ఉన్న అంత ఆశ్చర్యం ఏంటి అని చూడటానికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, జక్కయ్య ఇక నుండి నీ ఇంటికి రక్షణ వచ్చేసింది పో. ఆయన జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు, వారందరికీ దేవుని మాటలు చెప్పాడు, బాప్తిస్మం ఇచ్చాడు. అప్పుడు వెంటనే జక్కయ్య గారు, నేను చాలా డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాను, ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి పేదవాళ్ళకి పనిచేశాడు. సో మనము చేయాల్సిన పని ఏంటి అంటే, జస్ట్ చెట్టు ఎక్కితే చాలు మనకేమని చేస్తుంది, రక్షణ వచ్చేస్తుంది. అంటే మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనం ఆ అడుగు కూడా వేయలేకపోతున్నాం, మనం ఆ అడుగు కూడా ఇంకా ముందుకి వెయ్యట్లేదు. అందుకే మన ఇంటికి ఏమి రావట్లేదు, రక్షణ రావట్లేదు. మన కుటుంబీకులు ఎవరు రక్షణ పొందట్లేదు, అందరూ ఇంకా లోకంలోనే ఉన్నారు. కానీ అందరూ క్రైస్తవులు అనబడుతున్నారు. కానీ దేవాది దేవుడు క్రైస్తవులు అనబడే వాళ్ళని ఎప్పుడు పరలోకానికి తీసుకెళ్ళు. ఎవరిని తీసుకెళ్తాడు, ఎవరైతే దేవుని కొరకు ముందడుగు వేస్తారో వారిని ఎంచుకుంటాడు ఫస్ట్. సో ఎవరైతే దేవుని రక్షింపబడతాడో ఫస్ట్ వాళ్ళని ఎంచుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం రక్షణ పొందాలి, మన ద్వారా మన కుటుంబీకులు రక్షణ పొందాలి. తర్వాత యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ 6:25. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేలీల మధ్య నివసించుచున్నది. రాహాబు అసలు ఈమె ఎవరు, దేవుణ్ణి నమ్ముకోలే, వీళ్ళ పితరులు దేవుని నమ్ముకోలే. ఈమె చేసే పని ఏంటంటే వ్యభిచారం. ఈమె ఎక్కడ ఉంటది అని అంటే ఊరు బయట చివరిలో ప్రహరీ గోడ దగ్గర ఉంటది. ఈమె ఏం చేసింది, వేగుల వారిని ఆహ్వానించింది. ఈ వేగుల వారు ఎవరు అనంటే ఇజ్రాయేలీలకి ఆ ప్రదేశం మొత్తాన్ని ఇవ్వాలని చెప్పి ఎరికో పట్టణం దాకా తీసుకొస్తాడు. ఎరికో పట్టణం చుట్టూ ఎరికో ప్రజలు ఏం చేస్తారంటే దట్టమైన బలమైన గోడను నిర్మించుకుంటారు. ఆ గోడను పడగొట్టడం అసాధ్యం అనమాట. సో అటువంటి గోడను పడగొట్టాలంటే ఏం చెయ్యాలి అని అప్పుడు యెహోషువ గారు న్యాయాధిపతి, మోషే గారు చనిపోయారు. సరే అని చెప్పి ఏం చెయ్యాలని అడిగితే అప్పుడు ప్రార్థనలో దేవుడు ఏం చెప్తాడు, 7 సార్లు గోడ చుట్టూ తిరగండి, రోజుకు ఒకసారి. 7వ రోజు గోడ కూలిపోయింది. సరే ఓకే అని చెప్పి యెహోషువ గారు ఏం చేశారంటే, అసలు ఊరు ఎట్లా ఉంటుందో ఒకసారి వెళ్ళరండి, ఊర్లోకి వెళ్ళరండి అని వేగుల వారిని పంపించారు. వాళ్ళని ఏమంటారంటే స్పై అంటారు. స్పైని పంపించారనమాట యెహోషువ గారు. అసలు ఊరు ఎట్లా ఉంది, ఊర్లో మనుషులు ఎట్లా అంటోళ్ళు, ఆ ఊర్లో బంగారం ఏ విధంగా సంపాదిస్తున్నారు, ప్రతి మనిషిని ఒకసారి అబ్జర్వ్ చేసి రండి అని చెప్పి పంపిస్తే, వాళ్ళు ఎప్పుడైతే ప్రహరీ గోడలో అవతలికి వచ్చారో ఊర్లోకి, వెంటనే అదంతా సైన్యాధిపతులకి తెలిసిపోయింది. ఎవరో శత్రువులు వచ్చారు అని చెప్పి ఇంటింటికి వెళ్ళి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అలాగే రాహాబ్ ఇంటికి కూడా వచ్చారు. వచ్చి 2 వేగుల వారు వచ్చారు, మీ ఇంట్లో ఉన్నారా అంటే లేరు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ లో గడ్డి కింద పడుకోబెట్టేసిద్ది అనమాట. వాళ్ళిద్దరిని కప్పేసిద్ది, దాచిపెట్టిద్ది వాళ్ళు దొరకకుండా. అప్పుడు వాళ్ళు, మా ప్రాణాలు నువ్వు కాపాడావు కాబట్టి నిన్ను, నీ తండ్రి కుటుంబం వారిని, నీకు సంబంధించిన బంధువుల్ని మేమేమి చెయ్యం అని చెప్పి వాళ్ళకు మాటిచ్చి వాళ్ళని ఇజ్రాయేలీల వంశంలోనికి తెచ్చుకొని ఉంచారు. సో ఇప్పటికీ రాహాబు వంశము ఇజ్రాయేలీలో ఉంది. మనము క్రిస్టమస్ రోజు తెల్లవారుజామున చెప్పుకున్నాం, క్రీస్తులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వారు అని. ముఖ్యంగా 3-4 స్త్రీల గురించి చెప్పుకున్నాం. ఆ 4 స్త్రీల్లో ఏముంది, రాహాబు. ఈమె గోత్రం
క్రీస్తుది కాదు, ఈమె గోత్రము ఇజ్రాయేలీలోది కాదు, ఈమె పితరులు ఎప్పుడూ దేవుని నమ్మిన వాళ్ళే కాదు, అన్యులు వీళ్ళు. ఇట్లాంటి ఈమెను తీసుకొచ్చి యేసుక్రీస్తు వంశావళిలో కలిపేశాడు. అంటే ఈమె ద్వారా కూడా దేవుడు వచ్చాడంట. ఈమె కడుపు నుండి వచ్చాడంట దేవుడు. ఏం చేస్తే అంత గొప్ప భాగ్యం దక్కింది ఈమెకి? జస్ట్ వేగుల వారిని ఏం చేసింది? కాపాడింది. కాపాడటం మూలంగా ఇజ్రాయేలీలు ఆ ప్రదేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. దేవుడు అనుకున్నటువంటి పని మొత్తాన్ని జరగటానికి సహకరించింది ఆ రాహాబు. సో మనము కూడా దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించాలి అని చెప్పి ఒక మాట నిర్ణయించుకుంటాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే దానికి సహకరించరు అనమాట. సహకరించకుండా దేవునికి వెన్ను తట్టి చూపించి ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. అందుకే దేవుడు అంటా ఉంటాడు బైబిల్ ప్రకారం, నా ఆజ్ఞలను వినుడి, నావి మంచివి, నా ఆజ్ఞలు గనక మీరు వింటే తర్వాత మీరు మీకు జరిగేటువంటి ఆశీర్వాదములు వరుసగా చెప్పుకుంటూ వస్తాడు దేవుడు. కానీ మనిషి ఏం చేస్తాడు? నాకు ఇవేమి వద్దు, నాకు నేను నచ్చినట్టుంటా, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా. అంటే ఈ జనరేషన్ చెప్పినట్లుగా అనమాట. ఆయన ఒక కథ టైప్లో చెప్పాడు అనమాట మనుషుల గురించి. మీరందరూ నా వెనక జనరేషను, నేను మళ్ళీ ఇప్పుడు ఉన్న జనరేషన్, మా జనరేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పాడనమాట ఆయన. ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మా నాన్న ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిచేస్తే ఆ కంపెనీ మేనేజర్ ఏం చేశాడు? నాకు ఇంకా ఎక్కువగా వర్క్ కావాలి, మంచిగా చేయాలి వర్క్, ఏంటి వర్క్ అని చెప్పి తిట్టాడు. ఎవరిని? మా నాన్నే. మా నాన్న సరే సార్ అని చెప్పి డల్గా బయటికి వెళ్ళిపోయి ఎదురు టీ షాప్ ఉంటే ఆ టీ షాప్ దగ్గర కూర్చొని టీ తాగుతూ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు, చూడరా వాడికి ఎంత కొవ్వో, నేను అంత మంచిగా చేసినా సరే ఏమంటున్నాడు ఆ మేనేజర్, సరిగ్గా రాలేదని చెప్పి తిడుతున్నాడు రా నన్ను అని చెప్పి ఎవరికి చెప్పాడు? వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటున్నాడు. అయిపోయింది, ఆ టీ తాగేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేసుకున్నాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు, మళ్ళీ సార్ దగ్గర సార్ అని అంటున్నాడు. అంటే ఆ జనరేషన్ ఏంటి? దాని అర్థం ఏంటి? ఎందుకు అట్లా ఉన్నారు? ఉద్యోగం పోయింది. ఏమన్నంటే ఏమైంది? ఉద్యోగం పోయింది. మన తప్పు లేకపోయినా సరే మనం సైలెంట్గా ఉండాలి. ఉద్యోగం పోతే ఏమైంది? నా అనుకున్న పిల్లలు పస్తులు ఉంటారు, నన్ను నమ్ముకున్న భార్య పస్తులు ఉంటుంది, మళ్ళీ ఉద్యోగం దొరకాలంటే టైం పట్టిద్ది. కాబట్టి నేనేం చేయాలా? ఒక్క గంట నూరు మూసుకొని ఉందాం, మంది కాదనుకుందాం అని చెప్పి చేసేసుకుంటూ వెళ్ళిపోతారంట ఆ జనరేషన్. ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా ఉంది అని అంటే భయంకరంగా ఉందంట ఈ జనరేషన్. అదే సేమ్ సిచ్యువేషన్లో నన్ను తీసుకొచ్చి పెడితే నేను బయటికి కూడా వెళ్ళట్లేదంట. బయటికి వెళ్ళకుండా లోపలే ఇది నా ఇష్టం, నేను ఇంతే చేస్తా, నేను ఉండమంటే ఉంటా ఈ ఉద్యోగంలో, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఏమంటాడు అప్పుడు? ఎదుటివాడు ఈగో హర్ట్ అయ్యి వెళ్ళిపోమ్మా అంటాడు. ఓకే అంటే నాకేం లేదు, ఆయనకేముంది, నాకేం లేదు. చెప్పండి మీరు, మా ఇద్దరికి వ్యత్యాసం ఏంటప్పుడు? మా నాన్నకు ఉన్నదేంటి, నాకు లేనిదేంటి? రండి ముందు కూర్చో. అదే మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం. ఆంటీ వాళ్ళు కూడా విని దానిలో వ్యత్యాసం చెప్తారు ఇప్పుడు. వినాలి మీరు కూడా. ఏంటదనంటే, మా నాన్న నేను ఉన్నాం. మా నాన్న ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. చేరి అక్కడ ఏదో పొరపాటు వచ్చి మేనేజర్ మా నాన్నని తిట్టాడు. ఏంటి పని రాదు, ఏం రాదు, ఉద్యోగం మాత్రం తీసుకుంటామని చెప్పి ఇసిరేసి ఫైల్ని తిట్టాడు. మా నాన్న సరే అని చెప్పి తలదించుకొని సైలెంట్గా బయటకు వచ్చేసి బయట ఒక టీ కొట్లో టీ తాగుతున్నాడు. టీ తాగుతూ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు, చూడరా నేను అన్ని మంచిగా చేశాను, అన్ని కరెక్ట్, అయినా సరే నన్ను తిట్టాడు రా మేనేజర్ అని చెప్పి కోపంగా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకున్నాడు. చెప్పుకొని మళ్ళీ కంపెనీలోకి వచ్చి మళ్ళీ సార్ 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 అని మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు అదే పొజిషన్లో నేనున్నా. నేనేం చేశాను అని అంటే, నేను అన్ని తప్పే చేశా, నేను రైట్ చేయలే. మా నాన్న ఏం చేశాడు? కరెక్ట్ చేశాడు, కానీ తిట్లు పడ్డాయి. కానీ నేనేం చేశా? తప్పే చేశా, కానీ నేను రైట్ చేశా అంట. ఇష్టమైతే ఉంటా ఉద్యోగంలో, లేకపోతే వెళ్ళిపోతా. మా ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? మా ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటి? మా నాన్న ఎందుకు సైలెంట్గా సార్ 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 అని చెప్పి ఆయన తప్పు లేకపోయినా తిట్టించుకొని సైలెంట్గా ఉన్నాడు? ఉద్యోగం పోతే భార్యాబిడ్డలు పస్తులు ఉండాలి. సరే ఈ ఉద్యోగం కాదు, ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలన్న టైం పట్టిద్దిగా. ఇప్పుడు వెంటనే ఇంకో ఉద్యోగం అయితే రాదు.
మళ్ళీ అప్పుడు దాకా భార్య బిడ్డలు ఏమవ్వాలి? పస్తులు ఉండాలి. సరే, వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళకి ఏదైనా అప్పన్న తెచ్చి పెడదాము అని అంటే అప్పు వడ్డీలు తర్వాత పెరిగిపోయి ఏం చేయాలి? అందుకు ఆ గంట మంది కాదు, మనల్ని అనలేదు, ఈ చెబుతా విందాం వదిలేద్దాం అని చెప్పి మా నాన్న ఏం చేశాడు? పోనీలేని వదిలేశాడు. తిట్టినా సరే నేనేం చేశా? తప్పు చేశాను. ఏంది తప్పు చేశానని చెప్పు, నెమ్మదిగా. అరుస్తావు ఎందుకు? అరవకూడదు అట్లా. తప్పు. ఇప్పుడు నా ఇగో హట్ అయింది, నేను వెళ్ళిపోయా. మరి నా ఉద్దేశం, నా మైండ్ సెట్ ఏంటప్పుడు? నాకేం లేదు, మా నాన్నకేముంది? మా నాన్నకి బాధ్యత ఉంది, నాకేం లేదు, బాధ్యత లేదు. ఎందుకు? నాకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు. నాకు ఉద్యోగం లేకపోయినా ఎవరు చూసుకోగలరు నన్ను? మా నాన్న చూసుకుంటాడు. అది. సో ఇక్కడ మనం గమనిస్తే వాక్యాన్ని ఇంకొకసారి చదువుదాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. యెహోషువ గ్రంథము. రాహాబు అను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. ఈమె ఏంటి అనంటే రాహాబు అని ఒక స్త్రీ. ఈమె చేసే పని ఏంటంటే వ్యభిచారం చేస్తూ ఉంటది. ఊరు బయట ఉంటది, యెరికో అనే పట్టణం చుట్టూ. ఈ యెరికో అనే పట్టణం చుట్టూ ఒక గోడ ఉంది. ఇంతకు ముందు రాజ్యాలకి చుట్టూరు గోడలు బాగా పెట్టుకునేవాళ్ళు. లేదు అని అంటే రాజ్యం చుట్టూ నీళ్లు ఉండేవి. అంటే ఎవరు రాకుండా ఉండటానికి? శత్రువులు లోపలికి రాకుండా ఉండటానికి మంచిగా దిట్టంగా కట్టుకునేవాళ్ళు రాజ్యం చుట్టూ. అలాగే ఈ యెరికో పట్టణం చుట్టూ కూడా గోడ కట్టుకున్నారు చక్కగా. ఈ గోడని ఏ బుల్లెట్స్ పడగొట్టలేవు, ఏ సుత్తి పెట్టి కొట్టలేము, పెద్ద పెద్ద మిషన్లు వాడి ఆ గోడను మాత్రం పడగొట్టలేము. చాలా గట్టిగా కట్టారు, బలంగా. అయితే ఆ గోడను పడగొట్టాలి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు 7 రోజులు గోడ చుట్టూ తిరగండి. ఒక గోడ పడాలి అని అంటే ఏం చేయాలి? సుత్తి పెట్టి కొట్టాలి, క్రెయిన్ తీసుకొచ్చి దాన్ని పడగొట్టాలి. అంటే మనం ఏమీ చేయకుండా జస్ట్ గోడ చుట్టూ తిరిగితే కూలిద్ది, అది కోల్డ్. కానీ ఇక్కడ 7 రోజులు తిరగండి, రోజుకు ఒకసారి తిరగండి. మొత్తం 7 రోజులు రోజుకు ఒకసారి గోడ చుట్టూ తిరగండి. 7వ రోజుకు గోడ మొత్తం కూలిపోయింది. అలాగే జరిగింది. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఎందుకు ఇలా చేయమన్నాడు అని అంటే, దేవుడు నా మాట వింటారా లేదా అని. నా మాట వింటారా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరే ఉన్నారు, మీ ఇల్లు ఎగ్జాంపుల్గా, గోడ ఉంది ఎగ్జాంపుల్గా. ఆ గోడను పడగొట్టాలి. గోడను పడగొట్టాలంటే ఎవరో ఒకరిని పిలిపించాలి పడగొట్టే వాళ్ళని. మనం పడగొట్టలే. సరే అమ్మా, ఎవరు పిలిపించద్దు, నువ్వే తిరుగు గోడ చుట్టూ రండి నేను చెప్తా. ఎట చూస్తారు నన్ను? గోడ చుట్టూ తిరిగమ్మా 7 సార్లు గోడ పడిపోయింది అంటే నన్ను ఎట్లా చూస్తారు? పిచ్చా ఏంది? ఏమికి గోడ చుట్టూ తిరిగితే గోడ పడేది ఏంది? కానీ వారు దేవాది దేవుడు చెప్పారు కదా, ఖచ్చితంగా జరిగింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే, వారు ఏం చూపించారు దేవుని ఎదుట? విశ్వాసం, అంటే నమ్మకం. నమ్మారు దేవుణ్ణి. ఎస్, ఇది దేవుడు చెప్పాడంటే జరిగింది ఖచ్చితంగా. మన తల్లిదండ్రులు మనం కూడా మన బిడ్డలకి, అరే 10వ క్లాస్ దాకా చదువురా, ఉద్యోగం వచ్చిద్దిరా నీకు, నిజమేనా అది అని అంటాడా పిల్లాడు? నిజమేనా అని? లేదు, మా అమ్మ చెప్పిందంటే కరెక్ట్. అది ఎందుకు? మా అమ్మకు అన్నీ తెలుసు, అంతేనా? కాబట్టి దేవుడికి కూడా అన్నీ తెలుసు. అలాగే గోడ చుట్టూ చక్కగా వాళ్ళు 7 సార్లు తిరిగారు. ఆ 7 సార్లు తిరిగే క్రమంలో యెహోషువ అని న్యాయాధిపతి ఉన్నాడు ఆ ఇజ్రాయేలు గుంపుకి. ఆ గుంపు న్యాయాధిపతి ఏం చేశాడు అంటే, యెరికో పట్టణంలో ప్రజలు ఎట్లా ఉంటారో ఒకసారి చూసి రమ్మని చెప్పి 2 స్పైగా పంపించాడు అనమాట. వేగుల వారు అని అంటారు వారిని. ఆ మనుషులు ఎట్లా ఉన్నారు, ఆ మనుషులు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు, ఆ మనుషులు ఏ విధంగా బంగారం కొంటున్నారు, ఏ విధమైన ఆహారం తింటున్నారు, ఏ జంతువులు పెంచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేయాలంటే వాళ్ళు ఎవరో తెలియాలి ఫస్ట్. తెలియకపోతే వాళ్ళతో యుద్ధం చేయలేం అని చెప్పి 2 పంపిస్తే, ఆ 2 లోపలికి వచ్చారు, బయట వాళ్ళు ఎవరో అని చెప్పి అక్కడున్న సైన్యం మొత్తానికి తెలిసి ఇంటింటికి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. 2 మనుషులు వచ్చారు, మీ ఇంట్లో ఉన్నారా? చివరికి రాహాబు ఇంటికి వచ్చారు. వచ్చి 2 మనుషులు వచ్చారు, మీ ఇంట్లో ఉన్నారా అంటే ఆవిడ ఏం చేసింది, తన మేడ గదిలో చక్కగా గడ్డేసి వాళ్ళ మీద చక్కగా దాచిపెట్టేసింది. రాలేదు.
అయినా సరే రాలేదంటే ఒప్పుకోరు వాళ్ళు, మొత్తం సెర్చ్ చేస్తారు, మొత్తం సెర్చ్ చేశారు, లేరు. అప్పుడు ఆ ఇద్దరు వేగుల వారు ఆమెకు మాట ఇచ్చారు. ఆ ఇజ్రాయేలీలు ఆ ఎరికో పట్టణం వాళ్ళందరితో యుద్ధం చేస్తారు. ఎరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు పిల్లలతో సహా. అయితే వాళ్ళు ఒక మాట ఇస్తారు ఆమెకి, నీవు మా ప్రాణాలు కాపాడవు కాబట్టి నిన్ను, నీ తండ్రి కుటుంబము, నీకు సంబంధించిన వాళ్ళ జోలికి మేము వెళ్ళాం, మిమ్మల్ని మా దగ్గర పెట్టేసుకుంటాం, మీ ప్రాణానికి మేము హామీ అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళిపోతారు. ఆమె ఎప్పుడైతే దేవుని ప్రజలకు సహాయం చేసిందో అప్పటి నుండి దేవుని గర్భము, అంటే ఆమె గర్భం నుండి దేవుడు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది స్త్రీలను ఎంచుకున్నారు అనమాట. వంశం నుండి, వంశాలు ఉంటాయి, మనకి ఉన్నాయి వంశాలు. ఆ వంశంలో ఈ స్త్రీ ఒక ఆమె, రాహాబు. ఈమె దేవుణ్ణి నమ్మలేదు. ఈమె వంశము దేవుణ్ణి ఎక్కడ పూజించినట్టు గాని మాట్లాడినట్టు గాని ఏమి ఆనవాలే లేవు, అన్ని రాలు. అట్లాంటి ఆమె దేవుణ్ణి నమ్మింది. ఆ మనుషుల ప్రాణాలు ఏం చేసింది? కాపాడింది. సో దేవుడు ఏం చేశాడు? నా బిడ్డలను నువ్వు కాపాడావు కాబట్టి నీ కుటుంబం మొత్తాన్ని నేను చూసుకుంటా అని చెప్పి దేవుడు హామీ ఇచ్చి వారి కుటుంబంలోను వారు ఇప్పుడు బాగా అభివృద్ధి చెంది ఇజ్రాయేలీలో బాగా ఉన్నారు ఇప్పుడు. సో అలాగే దేవాది దేవుడి యందు మనము కూడా ఇదే విధంగా విశ్వాసం ఉంచితే చాలు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చూసుకుంటాడు, మన బిడ్డల్ని చూసుకుంటాడు, మన బిడ్డల్ని చూసుకుంటాడు, మన తరం మొత్తాన్ని చూసుకుంటాడు. అది ఒక వ్యక్తిని చూసుకున్నాడు. అట్లాగే ఆ వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఇండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు ఈ లోకం మొత్తాన్ని సృజించేశాక మనిషికి తెలివితేటలు ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్లు బ్రతకటం మొదలు పెట్టారు. దేవుడు చూస్తున్నాడు సైలెంట్ గా. మారతారేమో. మనం కూడా అంతే. మన బిడ్డలు చిన్నప్పుడు గొడవ చేస్తారు, పెద్ద అయ్యాక మన మాట వినరు. అంతేనా? చిన్నప్పుడు గొడవ చేస్తారు, పెద్ద అయ్యాక మన మాట వినరు. కొంచెం వయసు వచ్చాక వాళ్ళకే బాధ్యతలు అవన్నీ తెలిసి వస్తే మనం ఏం చేస్తాం? ఓపిక్గా ఉంటాం. అదే దేవుడు కూడా చేశాడు అప్పట్లో. సరే 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 అని చెప్పి సైలెంట్ గా ఉంటూ వస్తే మనుషులకి ఇంకా పాపం ఎక్కువైపోయి, ఇంకా భయం లేనటువంటి స్థితిలో వాళ్ళ పాపం ఎక్కువ చేస్తూ ఉంటే, ఎవరైనా నీతిమంతులు ఎవరైనా ఉన్నారా, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మంచి మార్గంలో నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వెతికాడంట. ఆ టైంలో దేవుడు ఎంత పరిస్థితి వచ్చింది? వేల లక్షల మంది ఉండే జనంలో మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి దేవుడు వెతుక్కుంటున్నాడంట. వెతుక్కుంటే ఎవరు కనిపించారు? నోవాహు గారు కనిపించారు. కనిపించి సరే ఇదంతా కాదు కానీ నోవాహు, నువ్వు నీ కుటుంబం మొత్తం ఓడలోకి వెళ్ళండి, ఈ ఓడ నేను రక్షిస్తా, మిగతా వాళ్ళందరినీ నేను నాశనం చేసేస్తా. ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా సొరకాయ చెట్టు ఉంది. ఒక సొరకాయ కుళ్ళింది చెట్టుకే ఉండి, ఆ సొరకాయ కుళ్ళిన కాయకి మంచి కాయ అట్లా ఆనుకొని ఉంది. ఈ కాయ ఏమైద్ది? అది కూడా కుళ్ళిపోయింది కదా, ఆనుకోనండి. దీని నుండి బ్యాక్టీరియా దానికి కూడా అది కూడా కుళ్ళిపోయింది. కరోనా ఉంది. ఇప్పుడు నాకు కరోనా ఉంది ఎగ్జాంపుల్గా. నా ఏడు కూర్చుంటారా ఉందంటే ఎందుకు కూర్చారు? నాకేగా ఉంది, మీకు లేదుగా. ఎలా వచ్చింది? నా నోటి తుప్పల ద్వారా వచ్చిందని భయం. వచ్చేసింది కదా ఖచ్చితంగా. అలాగే కదా కరోనా వచ్చినప్పట్లో. సో అలాగే చెడు మనుషుల దగ్గర మనం ఉంటే వాళ్ళలాగే ఎంత మంచోడైనా సరే చెడ్డగానే మారిపోతాడు. అదే మంచి పనులు చేసే వ్యక్తితో ఉంటే చెడ్డవాడైనా సరే మంచివాడిగా మారుతాడు. అందుకే స్కూల్ బుక్స్ లో నుండి చెప్తా ఉంటారు, ఎవరితో స్నేహం చేయాలి? మంచి స్నేహితులతో స్నేహం చేయాలి, మంచిని పంచేవారితో ఉండాలి అని చెప్పి. సో ఇక్కడ నోవాహు గారు చుట్టూ ప్రపంచంలో ఉన్న లక్షల మందిలో ఈయన ఒక్కడు కనిపిస్తున్నాడంట నీతివంతుడుగా. ఈయన కుటుంబం. ఈయనకి 3 పిల్లలు, షేము, హాము, యాపేతు. వీళ్ళ ముగ్గురికి 3 భార్యలు. నోవాహు, వాళ్ళ భార్య, వీళ్ళ 3 పిల్లలు, వాళ్ళ 3కి 3 భార్యలు. మొత్తం 8 మంది రక్షింపబడ్డారు. 8 లక్షల జనంలో 8 మంది దేవుడి మాట వింటున్నారంట. ఇప్పటికీ అలాగే లెక్కలేసుకోవచ్చు వేళ్ల మీద దేవుడి మాట ఎవరెవరు వింటున్నారు అని.
ఏది చర్చికి వెళ్ళిన వాళ్ళతో సహా వీళ్ళతో లెక్కేసుకోవచ్చు అంట దేవుడి మాట ఎవరెవరు వింటున్నారు అని. చక్కగా 8 మందికి చెప్పాడు దేవుడు, ఇదిగోండి నేను ఒక పెద్ద జలప్రళయాన్ని రప్పిస్తున్నా భూలోకానికి. ఎందుకు? నా మాట వీళ్ళు వినట్లేదు. నేను చెప్పి చూశాను, వినట్లేదు. సహించి చూశాను, వినట్లేదు. ఇక ఆఖరికి ఏం కావాలి? దెబ్బ పడాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడు? నేను వర్షాన్ని కురిపించబోతున్నా. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు వర్షం పడితే ఈ భూమి ఏమవుతుంది? రోజు రోజుకి వర్షం పెరిగిందంట. అప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడిందంట. 24 గంటలు వర్షం ఏమవుతుంది? ఏది 1 గంట 2 గంటల గట్టిగా వర్షం పడితేనే వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోయిన ఊర్లు ఉన్నాయి. అట్లాంటిది 40 రోజులు ఆగకుండా పడే వర్షం ఇంకెంత దారుణంగా ఉంటుంది. కొండలు సహితం మునిగిపోయినాయి. అంత పెద్ద వర్షం పడుతూ ఉంటే ఆ దేవుని మాటలు వినకుండా పాపంలో ఉండి తాగుతూ తిరుగుతూ దొంగతనాలు చేసుకుంటూ ఈ విధంగా బ్రతికిన వాళ్ళందరూ పడవ కొడుతున్నారంట. తలుపు తీయండి, నేను లోపలికి వస్తాను, తప్పైపోయింది, ఈసారికి వదిలేయండి, మేము వస్తాం లోపలికి అని. కానీ ఆ పడవ మొత్తానికి ఒక్కటే తలుపు, ఒక్కటే కిటికీ. ఆ కీ దేవుడి దగ్గర ఉందంట. ఆ కీ తయారు చేయలేదు నోవాహు. వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా డోర్ మూసుకుపోయింది. ఒకవేళ నోవాహు దగ్గర ఉంటే ఆ తాళం ఏం చేసేవాడు నోవాహు? మనిషికి ఏముంటది? జాలి ఉంటది. అవి ఎంత కఠినాత్ముడైనా సరే ఏదన్నా మనిషి ఆపదలో ఉంటారు, చలించిపోయి మనిషి ఏం చేస్తాడు? గబుక్కుని తలుపు తీస్తే ఏంది పరిస్థితి? మనిషి 4 రకాలు కాకుండా 40 రకాలుగా నటిస్తాడు. అందులో ఒక సాగుతుండిద్ది, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అట్లా ఉంటారు అనమాట. సో ఆ ప్రవాహంలో వాళ్ళు ఓడ కొడుతున్నారంట, తలుపు తీయండి, మేము లోపల వస్తాము, మమ్మల్ని క్షమించండి, మేము నమ్ముతాము దేవుణ్ణి అని చెప్పి. దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. అంత కఠినంగా ఉంటాడు దేవుడు. ప్రేమ చూపించినటువంటి దేవుడే. ప్రేమ చూపిస్తాడు, ప్రేమకు ప్రేమే. ఎప్పుడు ఈ కఠినత్వం వచ్చింది అని అంటే సహించలేనంత కోపం మనిషికి కూడా వచ్చింది. అంతకంటే 1000 రెట్లు దేవుడికి వచ్చింది. అప్పుడు చూపిస్తాడు అన్నమాట ఈ కోపాన్ని. అదే నువ్వు రక్షణ పొందితే ఎక్కడుంటావు? ఓడలో ఉండేవాడు చక్కగా. నోవాహు గారి కుటుంబంతో సహా జంతువులన్నీ జతకట్టి లోపలికి వెళ్ళాయంట. ఆడ మగ ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జాతి అన్ని కలిసి ఓడలోకి వెళ్ళినాయి అంట. ఏమన్నా మనిషి మాట అంటే, ఇప్పుడు పిల్లి మన మాట వినాలన్నా సరే దాంతో 4 రోజులు ఉండాలి ఫస్ట్. వెంటనే ఉంది మన మాట. ఒక కుక్క మన మాట వినాలన్నా వారం రోజులు దాని కంటికి మనం కనిపించాలి, అప్పుడు అది మన మాట వింటది. కానీ దేవుని మాట విని వెంటనే అడవిలో నుండి సరాసరి నడుచుకుంటూ పడవలోకి వెళ్ళిపోయినాయి. పడవలో ఉన్నాయి. మళ్ళీ పడవ జలప్రళయం ఆరిపోగానే పడవ నుండి దిగాయి. అంటే ఇక్కడ చిన్న ఒక్క సిచ్యువేషన్ ఉంటే చాలు, నువ్వు పడవలోకి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. మనం ఇందాక జక్కయ్య గురించి చెప్పుకున్నాం. చెట్టు ఎక్కాడు, రక్షణ పొందేశాడు. ఇక్కడ ఓడెక్కాడు, రక్షణ పొందేశాడు. అంటే మనం ఏం చేయాలి? అప్పుడు చెట్టు ఎక్కుతారా, ఓడెక్కుతారా? ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది ఎక్కాల, అంతేనా? ఇప్పుడు ఒక మనిషి దూరాన ఒక మనిషి కనిపిస్తున్నాడు, మనమేమో పొట్టోళ్ళము, మనం ఏం చేస్తాం? అప్పుడు హైట్ ఉండే పొజిషన్ చూసి ఎక్కుతాం. పొట్టి చెక్కయ్య కాబట్టి ఏం ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు, దేవుని చూశాడు, రక్షణ పొందాడు. ఇక్కడ నోవాహు గారు జలప్రళయం రాబోతుంది కాబట్టి నీటి నుండి మనం ఏం కాపాడుకోవాలి? మనల్ని కాపాడుకునేది ఏంటి? నీటి నుండి పడవ మాత్రమే. ఇల్లులు మనల్ని కాపాడలేవు, కుర్చీలు మనల్ని కాపాడలేవు, ఇంకేం కాపాడలేవు, డాబాలకి ఏం కాపాడలేవు, ఓన్లీ పడవ. ఎందుకంటే నీటి మీద తేలుతుంది కదా. ఆయనకు అందుబాటులో ఉన్న పడవ ఆయన ఎక్కాడు. మరి మనకి ఏముంది అందుబాటు? మందిరం ఉంది, దేవుని మందిరం మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు చాలా అందుబాటులో ఉంది. అప్పట్లో మందిరాలు ఏం లేవు. వింటే ఫోన్లో చూడాలి, లేకపోతే బైబిల్లో చదువుకోవాలి. బైబిల్ చదువుకోవటం రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఇప్పుడు చాలా తేలిగ్గా ఇంటి దగ్గరకే వచ్చేసాడు. దేవుడు ఇంటి దగ్గరకు కూడా కాదు, డైరెక్ట్గా దేవుడికి ఇక్కడికి వచ్చేసాడు, హృదయంలోకి. ఇక మనం ప్రార్థనా మందిరానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రార్థనా మందిరానికి రాక్కర్లే. జస్ట్ మోకరించి, నాకు ఈ సమస్య వచ్చింది, దీని నుండి తీర్చయ్యా, నాకు ఇది కావాలి, నాకు ఇది రప్పించయ్యా, నాకు దీని నుండి విడుదల కావాలి, దీని నుండి విడుదల రప్పించయ్యా, చాలు. దేవుడు ఒక ప్రాంతం, ఒక ఊర్లో ఇంతకుముందు చర్చ ఎలా ఉండేది అని అంటే,
ఒక బాపట్ల ఉంది, జిల్లాకి ఒక చర్చ్ ఉండేది ఇంతకుముందు యెరూషలేంలో. జిల్లాకి ఒక చర్చ్ అంటే పండగ టైంలో మాత్రమే చర్చికి వెళ్ళేవాళ్ళు, తర్వాత లేదు ఇక చర్చ్. అప్పుడు బైబిల్ ఎవరి దగ్గర ఉండేదంటే పాస్టర్స్ దగ్గరే ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర కూడా ఉంటుంది బైబిల్. అంటే దేవుడు ఏమవుతున్నాడు, మనకి దగ్గర అవుతున్నాడు. ఇంకా మనకేమీ అర్థం కావట్లేదు. ఇంకా దేవుడు దగ్గర అవుతున్న విషయం మనకి ఇంకా అర్థం కావట్లేదు. అప్పట్లో పాస్టర్ అవ్వాలి అని అంటే అమ్మో చాలా పెద్ద గొప్ప, పాస్టర్లు అంటే రేరు. కానీ ఇప్పుడు పిల్లలు కూడా ప్రసంగం చెప్తున్నారు. చూసారా, యూట్యూబ్లో పిల్లలు కూడా వాక్యాలు చెప్తున్నారు. అంటే దేవుడు ఏమవుతున్నాడు, మనకి దగ్గర అవుతున్నాడు. బైబిల్ అనేది రేరు. బైబిల్ ఒకరి దగ్గర ఉందంటే అమ్మో బైబిల్ ఉందా నీ దగ్గర అని చెప్పి బైబిల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అతను బైబిల్ చదువుతా ఉంటే అందరూ కూర్చొని వింటా ఉండేవాళ్ళంట. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతికి బైబిల్ వచ్చేసింది. అప్పట్లో దేవునితో మాట్లాడాలి అన్నట్టు డైరెక్ట్గా మాట్లాడడానికి లేదు. ఓన్లీ వెళ్ళి పాస్టర్ గారికి చెప్పాలి, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది అయ్యా, సరే నేను దేవుడికి చెప్తానమ్మా. కానీ ఇప్పుడు అవేమి లేవు. నీ కష్టాన్ని నువ్వే చెప్పుకోవచ్చు, నీకు వచ్చిన బాధని నువ్వే డైరెక్ట్గా దేవునికి చెప్పేచ్చు. అదే దేవుడు ఇంతకుముందు మీతో మాట్లాడాలి అంటే మా ద్వారా మీతో మాట్లాడేవాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒకరు ఉన్నారు, మీకు ఏదో దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు, అది నాకు చెప్తాడు దేవుడు. నేనేం చేస్తా, అమ్మ దేవుడు మీకు ఈ విషయం చెప్పమన్నాడు అని చెప్పి మీకు చెప్తా. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, దేవుడు డైరెక్ట్గా మీకే చెప్పేస్తున్నాడు. దేవుడు ఇంత దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఎందుకు? మారాలి, ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయన దగ్గరికి మనం వెళ్ళట్లేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, సరే నువ్వు రావట్లేదు నేనే వస్తున్నా. దగ్గరకు వచ్చేసాడు, మన హృదయంలో ఉన్నాడు. మన హృదయం అనేటువంటి ఇంటిలో ఉండిపోయాడు ఇప్పుడు దేవుడు. మనం చేయాల్సిన పని ఏంటి? మనకు కనిపించట్లేదు దేవుడు మనలో ఉన్నాడా అని అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా నాలో దేవుడు ఉన్నాడా? ప్రతి ఒక్కరి మనిషి హృదయంలో దేవుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. మరి మనం చేయాల్సింది ఏంటి? ఆయనతో మాట్లాడాలి. ఒక మనిషి మన పక్కన ఉన్నాడు అని అంటే ఏం చేయాలి? ఆ మనిషితో మాట్లాడాలి, పరిచయం పెంచుకోవాలి. లేదు అని అంటే అతడు మనకు పరిచయం అవడు, మనము అతనికి పరిచయం అవ్వము, ఏదైనా సహాయం ఉన్నా చేసుకోలేము, ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతుకుతూ ఉంటాం. మనకి ఏదైనా హెల్ప్ కావాలి, సహాయం కావాలి అని అంటే ఇరుగు పొరుగు వారు ఖచ్చితంగా మనకేమై ఉండాలా? స్నేహితులై ఉండాలి, మిత్రులై ఉండాలి. అందరూ మనకు శత్రువులైతే మనం బ్రతకలేం. ఎంత మందిలో ఉన్నా సరే మనము ఊపిరాడమన్నమాట మనిషికి. అందుకే మనిషి ఏం చేస్తాడు? అందరినీ మంచి చేసుకుంటాడు. మంచి చేయాలి. మన జీవితంలో మంచి జరగాలంటే అందరినీ మంచి చేసుకోవాలి. అదే మన జీవితంలో రక్షణ రావాలంటే ఎవరిని మంచి చేసుకోవాలి? మనుషులు చేసుకుంటే రాదు. ఎవరిని చేసుకుంటే వచ్చింది? దేవుని చేసుకుంటే వచ్చింది. దేవుని కనుక మనం మంచి చేసుకొని దేవునితో కనుక మనం మాట్లాడితే మనకేమొచ్చేస్తుంది? రక్షణ వచ్చేస్తుంది. మనకు రక్షణ వస్తే ఏంటి లాభం? ఏంటి? మనిషి ఎప్పుడు అదే ఆలోచిస్తాడు, నాకు ఇది జరిగితే లాభం ఏంటి అని. అంటే నీకు రక్షణ వస్తే నిన్ను డైరెక్ట్గా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు అంట. దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. పక్కన ఎవరు కూర్చోవాలి? దేవుడి కంటే కొంచెం తగ్గిన వాళ్ళు కూర్చుంటారు. అంటే రాజులు అనుకోండి, మనం రాజులమా? కాదు. రాజుల కంటే అసలు ఇంకా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళం మనం. అట్లాంటి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడంట? పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏముంటే? రక్షణ ఉంటే. రక్షణ ఎలా వచ్చింది మనకి? దేవునితో మాట్లాడితే మనకు రక్షణ వచ్చింది. జక్కయ్య ఎలా అయితే చెట్టు ఎక్కాడో, నోవాహు గారు ఎలా అయితే పడవెక్కాడో, మనం కూడా ఏమెక్కాలి? మోకాళ్ళ మీద ఎక్కాలి. ఎక్కేం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా నాది పరిస్థితి. ఒకవేళ మనకు ప్రార్థన రాలేదు, ప్రార్థన అంటే అదో పెద్ద టాస్క్ అని అనుకుంటారు అందరూ. ప్రార్థన అంటే ఏమీ లేదు, మోకరించి కళ్ళు మూసుకొని అయ్యా నాకు ప్రార్థించడం రాదు, కానీ నీ గురించి విన్నా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ నష్టం ఉంది, నన్ను వీటి నుండి బయటపడి చాలు. ప్రతి మాట దేవుడు వింటాడు తెలుసా. నా పేరు పలికితేనే నేను వింటాను, నా పేరు మాట్లాడి ప్రార్థన చేస్తేనే నేను వింటాను, నువ్వు ఇంకొకరు దేవుడి పేరు అట్లేమీ లేదు. నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా సరే ఎవరు డైరెక్ట్గా వింటాడు? ఒకళ్ళే వింటారు. నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా కానీ తిరిగి వెళ్ళేది మాత్రం ఆయనకే. కానీ అద్భుతం మాత్రం ఆయన దగ్గర నుండే వస్తుందని బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అని అంటే రక్షణ. రక్షణ మనకు కావాలన్నట్టు దేవునితో మాట్లాడు. మనం ఎలా మాట్లాడాలి అని అంటే మోకరించి ప్రార్థన చేసి
ఈ విధమైనటువంటి మనకున్న కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ ప్రశాంతంగా కూర్చొని దేవునికి చెప్పుకున్నాము అని అంటే అంతకంటే ప్రశాంతత ఇంకేమీ ఉండదని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం కూడా రక్షణలో పొందాలి, రక్షణలోకి ప్రవేశించాలి, మన కుటుంబాన్ని కూడా రక్షణలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈరోజు వాక్యమును మనం నేర్చుకున్నాం. కనుక అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా విన్న వాక్యాన్ని మనలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీతి మంత్రుల మార్గంలో నడవడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభా, ఒక కుటుంబం అంతా కలిసి నేను మారు మనసు పొంది చూపించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. మీ సన్నిధికి నడిపించండి ప్రభా. అయా ఈ మందిరాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. నూరంతా ఫలింపు చేయండి ప్రభా. అయా వాక్యం చెప్పిన బిడ్డని వాడుకోండి తండ్రి. నీ దాసురాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగా నేను ఇంకా వాక్యం చేసి చెప్పుకుంటూ ఈ సన్నిధిలో వెదరటానికి సహాయం చేయండి. తన ప్రయాసం అంతట్లో నువ్వు తోడుగా ఉన్నాడు ప్రభా. తన రాకపోకల్లో నువ్వు తోడుగా ఉన్నాడు తండ్రి. ఇదిగో ప్రభా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఎట్టి అవసరతలు ఉన్నాయో నువ్వు తీర్చండి ప్రభా. నీ కృపని కుమ్మరించండి తండ్రి. ఈ మందిరము చుట్టూ నీ ఆత్మకు నింపండి ప్రభా. ఇంకా ఇంకా నువ్వు ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం మారు మనసు పొందేలాగా సహాయం చేయండి. నీ దీవెనలతో నింపి నీ ఆశీర్వాదాలతో నింపమని, ఎవరికి అట్టి అవసరతలు ఉన్నాయో తీర్చమని యేసయ్య నీ పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమమయ, కృపమయ, మా ప్రార్థన ఆలకించి దేవుడు నువ్వు ప్రభావ. ప్రతి శనివారం, ప్రతి ఆదివారం కూడా ప్రార్థన వచ్చే మనసు వాళ్ళకి నీ ఎందుకు భయభక్తులు కలిగించి నీవే నిజమైన దేవుడు తెలుసుకున్న భాగ్యాన్ని వాళ్ళకి దర్శనం అనిపిస్తున్నాను ప్రభావ. తండ్రి, ఈ రోజు ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామంలో, జీవన నామంలో, నజరుడైన యేసు వారి నామంలో ప్రార్థించబడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ సమూహంలో పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఎంతో మంది రోజున చూడలకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. వందనాలు తండ్రి. అయ్యా ప్రభువా, మేమందరము సమకూడి నా తండ్రి నిన్ను స్తుతించి కనపరిచి నా తండ్రి నీవు మా కొరకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన మాటలు వినే సమయమును నా తండ్రి ఆయుష్ను మాకు ఇచ్చారు. మీ కృతజ్ఞతలు. అయా సంఘానికి వచ్చినటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. ఈ విన్నటువంటి ప్రతి వాక్యము నా తండ్రి ప్రభు వారి హృదయంలో భద్రపరచండి నా తండ్రి. వారి జీవితాలకు వెలుగుగా ఉండుటకు సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలు మీరు ఎరిగి ఉన్నారు నాయన. ఎటువంటి అవసరత కలిగి ఉన్నారో నీవు ఎరిగి ఉన్నావు నాయన. ప్రతి అవసరత నా తండ్రి ప్రభా, నీ యొక్క చిత్తానుసారంగా నీ యొక్క నామము ప్రకారము నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ యొక్క అవసరతలు తీర్చి నా తండ్రి నీకు గొప్ప సాక్షులుగా నీ సన్నిధిలో నిలపండి నా ప్రభువా. నీకే స్తుతులు, వందనాలు నా తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి అయా తండ్రి. ఆహార విషయంలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. నీకే స్తోత్రాలు అయా ప్రభా. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు. సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉన్నారు. బిడ్డల విషయంలో మీరు తోడుగా ఉన్నారు. కృతజ్ఞతలు అయా నా తండ్రి. ఇదే విధంగా తండ్రి ప్రభా మరలా శనివారం మేమందరం నా తండ్రి ఉపవాస కూడిక తండ్రి ప్రభా నిర్వహించుకొని మేమందరం ఇదే విధంగా కూడుకొని పోతుండగా అయా తండ్రి మరలా నీ చిత్త ప్రకారం ఇదే విధంగా మీ అమూల్యమైన మాటలు మేమందరం వినే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. పెద్దగా చెప్పాలి. అందరికీ వందనాలు.